సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలంతా తెరమరుగైపోయారు. 5 ఏళ్ళు 2019, 24 వరకు రాష్ట్రంలో పాలన చేసినటువంటి నేతలు, మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీలో సీనియర్ నేతలుగా చక్రం తిప్పిన వాళ్ళంతా కూడా ఇవాళ తెరమరుగైపోయారు. ఆ పార్టీ మనుగడే తీవ్ర ప్రశ్నార్థకమైంది. 2 రోజుల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఎక్కడా క్రియాశీలకంగా కనిపించలేదు. గతంలో అంటే 2019, 24 మధ్య పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ఆర్ జయంతి వర్ధంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించారు. దాంతో అప్పట్లో అధికారులు అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత 2024 జూలై 8న వైఎస్ జయంతి వేడుకలు పేలవంగా ముగిశాయి. ప్రధానంగా అంటే అధికారంలో ఉన్న సమయంలో ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి, చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తర్వాత కడపలో జగన్ బంధువులు, తర్వాత గోదావరి జిల్లాలో బొత్స సత్యనారాయణ, ఇలా ఎంతో సీనియర్ నేతలంతా కూడా పార్టీ పరంగా చక్రం తిప్పిన వాళ్ళంతా కూడా విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, ఇటువంటి వాళ్ళంతా కూడా మొన్న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఎక్కడా కనపడలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ రేపు 2029 ఎన్నికల దాకా మనుగడ సాగిస్తుందా లేదా, 2029లో తిరిగి పూర్తి స్థాయిలో పోటీ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనటువంటి వైసీపీ 11 స్థానాలకే పరిమితమైపోయింది. లోక్సభలో 4 స్థానాలు, శాసనసభలో 11 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పార్టీ నేతలంతా కూడా బీజేపీ, జనసేన, ఇతర పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. ఇతర పార్టీలు చేర్చుకోవడానికి సుఖంగా లేకపోవడంతో ప్రస్తుతం రాజకీయంగా దూరంగా ఉంటూ తటస్థంగా పూర్తిగా రాజకీయాల నుంచి విరమించే దశలో ఉన్నారు. అప్పట్లో బూతుల మంత్రులుగా ప్రసిద్ధి చెంది తెలుగుదేశం పార్టీ మీద ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్, ఇతరుల మీద పెద్ద ఎత్తున నోరు బారేసుకోవటం, పత్రికాముఖంగా విచ్చలవిడిగా ఎట్లా పడితే అట్లా నిబంధనలు మాట్లాడటం, అవహేళన చేసినటువంటి నాయకులంతా కూడా ఇవాళ కన్సూప్ మేరలో కనిపించడం లేదు. ఒక్కసారిగా వైఎస్ జయంతి మన జరిగినటువంటి కార్యక్రమంలో ఎక్కడా కూడా వీళ్ళు పాల్గొనకపోవడంతో ఆ పార్టీ 5 ఏళ్ళు ఉంటుందా లేదా అనేది కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రధానంగా విశాఖను రాజధానిగా చేస్తున్నాం, విశాఖ 3 రాజధానులు తెర మీద తీసుకొచ్చి విశాఖలో అక్కడ ఋషికొండ మీద జగన్ నివాసానికి ప్యాలెస్ నిర్మిస్తున్నామని చెప్పినటువంటి వైసీపీ నేతలు విశాఖలో వైఎస్ జయంతిలో కనపడలేదు. ప్రధానంగా ఆ ప్రాంతానికి చెందినటువంటి బొత్స సత్యనారాయణ కానీ, ధర్మాన ప్రసాద్ కానీ, అప్పట్లో అక్కడ కీలకంగా వ్యవహరించినటువంటి మంత్రులు కానీ ఎవరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. మరి 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. అప్పట్లో 5 ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో ఎక్కడ ప్రమేయం లేదు. తర్వాత అప్పట్లో మంత్రులుగా 5 ఏళ్ల పాటు వైసీపీలో చక్రం తిప్పి తెలుగుదేశం నేతల్ని, తెలుగుదేశం పార్టీని అవహేళన చేసినటువంటి అంబటి రాంబాబు కానీ, తర్వాత రోజా కానీ, ఇంకా పేర్ని నాని, ఇటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడా జయంతిలో కీలకంగా పాల్గొనలేదు. దీంతో ఆ పార్టీ అసలు ఉంటుందా పోద్దా? మరి సహజంగా ఓటమి తర్వాత ప్రతిపక్షం అనేది ప్రతిపక్షంలో ఉండటం కష్టమే. అయినా కూడా ఆ రోజు 2019లో 23 సీట్లతోటి, 3 పార్లమెంట్ సీట్లతోటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పాత్ర పోషించి తిరిగి 2024కి వాళ్ళ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఆ పరిస్థితి ఇప్పుడు వైసీపీలో లేదు. మరోవైపు పూర్తిగా ఓటమి నుంచి కోలుకోలేని నాయకులు ఇంతవరకు బయటకు రాలేదు. మరి కొత్త ప్రభుత్వం మీద ఏదైనా విమర్శలు చేయాలన్నా కూడా సుమారుగా 6 నెలల నుంచి ఏడాది వరకు ఏం చేయలేని పరిస్థితి. ఈలోపు వైకాపా నేతలు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఏ కార్యక్రమాలు లేవు. అధికారం ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ దాటి సచివాలయానికి కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఈ దశలో మరి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద సంఘటితంగా ఈ భవిష్యత్తులో ధర్నాలు, పికెటింగ్లు, ఆందోళన చేసే పరిస్థితి ఏమాత్రం ఉంటుందో అనేది కూడా చర్చనీయాంశమైంది. మరి వీటన్నిటిని పరిశీలిస్తే 5 ఏళ్ళు అందులో శాసనసభలో ప్రతిపక్ష హోదా లేదు. మరి జగను పార్టీకి సంబంధించినటువంటి మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే పరిస్థితి లేదు. దీంతో వైసీపీ కార్యకర్తలు, నాయకులు దిక్కుదోచని స్థితిలో ఉన్నారు. 5 ఏళ్ళు ప్రతిపక్షంగా ముందుకు పోగలుగుతారా లేదనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.